మిత్రులారా, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే క్రియేటివ్గా ఆలోచించాలి. అలా ఆలోచించేవారే జీవితంలో విజయాలను సాధిస్తారు. ఈరోజు మనం అలాంటి టాలెంటెడ్ అయిన క్రియేటివ్ వ్యక్తి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆయన తన ప్రత్యేకమైన టాలెంట్తో ప్రపంచం మొత్తంగా పేరు సంపాదించాడు. ఈయనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ ఈయన సృష్టించిన సూపర్ హీరోస్కి మీరు ఖచ్చితంగా ఫ్యాన్ అయ్యే ఉంటారు. ఆయనే కామిక్స్ని ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా చేసిన వ్యక్తి స్టాన్లీ మార్టిన్ లీబర్. ఈయన్నే చాలామంది స్టాన్లీ అని కూడా పిలుస్తుంటారు. ఈయన అమెరికన్ కామిక్ బుక్ రైటర్, ఎడిటర్, ఫిలిం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, యాక్టర్ కూడా. ఈయనే హల్క్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, థోర్ లాంటి సూపర్ హీరోస్ని మనకు పరిచయం చేశాడు. అందువల్లే ఆయన్ని అందరూ ఫాదర్ ఆఫ్ సూపర్ హీరోస్ అని పిలుస్తుంటారు. కామిక్స్ ప్రపంచంలో రెవల్యూషన్ తీసుకువచ్చిన స్టాన్లీ యొక్క మోటివేషనల్ లైఫ్ జర్నీ ఎలా ప్రారంభమయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయవలసిన పని మన ఛానల్ తెలుగు బ్రెయిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ఈ కథ 28 డిసెంబర్ 1922న మొదలయ్యింది. న్యూయార్క్ సిటీ, యునైటెడ్ స్టేట్స్లో స్టాన్లీ జన్మించారు. ఈయన గారి తండ్రి పేరు జాక్ లీబర్. ఆయన ఒక డ్రెస్ కట్టర్గా పనిచేస్తుండేవాడు. స్టాన్లీ అమ్మగారి పేరు సెలియా. ఈయనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన పేరు ల్యారీ లీబర్. స్టాన్లీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మొదటి నుంచి కష్టాలతోనే నడిచింది. అందువల్ల స్టాన్లీ చిన్నతనం పేదరికంలోనే గడిచిపోయింది. స్టాన్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, చిన్నప్పటి నుండి ఆయనకు బుక్స్ మరియు మూవీస్ అంటే చాలా ఇష్టమని, వాటి వల్ల చాలా ప్రభావితం అయ్యానని చెప్పుకొచ్చాడు. అవే ఆయన జీవితంలో సక్సెస్ కావడానికి కూడా కారణమయ్యాయని చెప్పాడు. స్టాన్లీ కాస్త పెద్దయ్యాక ఆయన కుటుంబం ద బ్రోంక్స్ అనే ప్లేస్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఉంటూ డేవిడ్ క్లింటన్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. స్కూల్ నుండే తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. ఈయన కొన్ని ఇన్స్టిట్యూషన్ల కోసం ప్రెస్ రిలీజెస్ కూడా రాశాడు. అంతేకాకుండా డెలివరీ బాయ్ లాంటి పార్ట్ టైం జాబ్లెన్నో చేసేవాడు. ఆ తర్వాత 1939లో స్టాన్లీ తన అంకుల్ సహాయంతో మార్టిన్ గుడ్మన్ కంపెనీ టైమ్లీ కామిక్స్లో అసిస్టెంట్గా చేరాడు. ఈయన ఆ కంపెనీలో జాయిన్ అయిన సమయంలో చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు. ఎలాంటివంటే పెన్నుల్లో ఇంకు నింపడం, కంపెనీలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగుల కోసం లంచ్ తీసుకురావడం, ఫైల్స్ తీసుకురావడం, ఇలాంటి పనులు చేసేవాడు. కానీ త్వరగానే స్టాన్లీ టాలెంట్ని గుర్తించి ఆయనతో ఒక కామిక్ బుక్ రాయించడానికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా అతని మొదటి సూపర్ హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఆ సూపర్ హీరో పేరే డిస్ట్రాయర్. ఈ క్యారెక్టర్ ఆగస్టు 1941లో మిస్టిక్ కామిక్స్లో ప్రచురించారు. స్టాన్లీ కేవలం 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కంపెనీ ఎడిటర్గా ప్రమోట్ చేశారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు అదే పదవిలో కొనసాగారు. 1942-45 మధ్యకాలంలో వరల్డ్ వార్ II జరుగుతున్న సమయంలో ఆర్మీలో కూడా పనిచేశారు. అక్కడి నుండి తిరిగి వచ్చాక మరోసారి టైమ్లీ కామిక్స్లో చేరారు. తర్వాతి కాలంలో 50వ దశకంలో టైమ్లీ కామిక్స్ అట్లాస్ కామిక్స్గా పేరు మార్చారు. ఇక అప్పటి నుండి స్టాన్లీ వేరువేరు కామిక్ క్యారెక్టర్లపై వర్క్ చేస్తూ వచ్చాడు. కానీ 50వ దశకం ముగిసేసరికి ఈ పనితో విసిగిపోయారు స్టాన్లీ. అందువల్ల ఈ పనిని వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. కానీ డీసీ కామిక్స్ అట్లాస్ కామిక్స్ కంపెనీ యొక్క పోటీ కంపెనీగా దూసుకుపోతుంది. డీసీ కామిక్స్ కంపెనీకి సరిగ్గా పోటీ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం స్టాన్లీయే. అందువల్ల ఈ విషయాన్ని గుర్తించిన అట్లాస్ కంపెనీ ఓనర్ మార్టిన్ గుడ్మాన్, స్టాన్లీ, నువ్వు కంపెనీని విడిచిపోవద్దు అని ఆపాడు. ఆయన మాటకు గౌరవం ఇచ్చిన స్టాన్లీ అదే కంపెనీలో ఉండి కొత్తగా ఎక్స్పెరిమెంట్లు చేయడం మొదలెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆయన సృష్టించిన సూపర్ హీరోస్కి శక్తులు ఉన్నా కానీ మనుషుల్లాగే ఏదో ఒక బలహీనత ఉండేలా రూపొందించాడు. ఇదే మార్పు ప్రజలకు తెగ నచ్చేసింది. ఆ తరువాత నవంబర్ 1961లో స్టాన్లీ జాక్ కిర్బీతో కలిసి మొదటిసారిగా సూపర్ హీరో టీం ఫెంటాస్టిక్ ఫోర్ని రూపొందించాడు.
దీనికి బాగానే ప్రజల ఆదరణ లభించింది. అందువల్లే జాక్ కిర్బీతో కలిసి పనిచేయడం కొనసాగించారు. ఫెంటాస్టిక్ 4 వచ్చిన తర్వాత కంపెనీ పేరును మరోసారి అట్లాస్ కామిక్స్ను మార్వెల్ కామిక్స్గా మార్చారు. స్టాన్ లీ, జాక్ కిర్బీల కలయికలో థోర్, హల్క్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్ లాంటి చాలా క్యారెక్టర్లే డిజైన్ చేశారు. ఈ విధంగా మార్వెల్ కంపెనీకి ప్రధాన వ్యక్తిగా స్టాన్ లీ మారారు. ఒక సందర్భంలో కంపెనీలో పనిచేసే వారికి లంచ్ తెచ్చిచ్చే వ్యక్తి ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు. స్టాన్ లీ మార్వెల్ కంపెనీకి ప్రెసిడెంట్గా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఈయన చేసిన పనులకు గొప్ప గొప్ప పురస్కారాలు కూడా లభించాయి. స్టాన్ లీ కామిక్స్తో ప్రపంచంలోనే ఒక చరిత్రను సృష్టించాడు. అందుకే స్టాన్ లీని అందరూ ఫాదర్ ఆఫ్ సూపర్ హీరోస్ అని పిలవడంలో ఎటువంటి తప్పు లేదు. స్టాన్ లీ గారి లైఫ్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.